పేదింటి బిడ్డల చదువులంటే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేశారు. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యా సంస్థలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి విద్యా సంస్థలను బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయని ఆమె గుర్తు చేశారు. శాసనమండలిలో దీనిపై నిలదీస్తే చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదని కవిత విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా కవిత డిమాండ్ చేశారు.